వెల్కమ్ టు HR9 న్యూస్. హిందూపురం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం కలెక్టరేట్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ సూచనల మేరకు హిందూపురం తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులందరితో వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులందరితో హిందూపురం పట్టణంలోని శాంతి కమిటీ సభ్యులందరితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఈ నెల 4వ తేదీన తలపెట్టిన వినాయక నిమజ్జన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించబడుతుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులందరూ సంబంధిత నివేదికలు వారు తయారు చేసిన కార్యాచరణ ప్రణాళికతో సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్ కుమార్, తహసీల్దార్ వెంకటేష్, డిఎస్పీ మహేష్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, ఎంపీడీఓ సరస్వతి, సూపరింటెండెంట్ మైనుద్దీన్, సేలు రాజగోపాల్ నాయుడు, జనార్దన్, అబ్దుల్ కరీం, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, శాంతి కమిటీ సభ్యులు, హిందూపురంలోని వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఇది లేనప్పుడు సార్ వాయిస్ వినపడతా ఉంటుంది. అంటే ఇది నిన్న దృష్టింది కాబట్టి ఇందాక అక్కడ అనుకున్నాం నేను ఆలోచన గారు చెప్పాము సహా వాయిస్ క్లియర్గా ఉంటుంది, పట్టుకునేప్పుడు అదే అదే వస్తాం. కాబట్టి అందరికీ మాకు అవగాహన వచ్చింది. మనం అందరం కలిసి ఒక లైనప్ వచ్చేసినాము. హిందూపూర్లో మనం శారీరకంగా సంతోషంగా ఒక క్రమశిక్షణ పద్ధతిలో మనం అందరం చేస్తున్నాం. అందుకు ఆ వినాయకుడు అందరికీ ఆ విధంగా మనకు శుభాకాంక్షలు అందరికీ చెప్పాలని చెప్పి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము. మాకైతే ఎటువంటి డౌట్స్ లేవు. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు, 2 రోజుల నుంచి కూడా సాయంత్రం నుంచి చెప్పారు. ఇక మనకు కమిషనర్ గారు కూడా ఎక్కడికి టౌన్లో దాదాపుగా క్లియర్ అయినాయి. ఇంతగా చెప్పినారు ఒకటి పాయింట్ వస్తే ఇంత 8 నుంచి 1 రోడ్లు, ఒక 10 రోడ్లు 12 వాళ్ళు ఒక సిమెంట్ రోడ్లలో కుంగిపోయినాయి. 30 ఏళ్ళ కాలం పోయి అవి వాళ్ళు చూసుకుంటే ఇంజనీరింగ్ ఒక జనాలు గారు అది ఎలక్ట్రిసిటీ నుంచి ఏం సమస్య లేదు. అన్ని డిపార్ట్మెంట్ సహకారం ఉన్నాయి. ఈసారి పెద్ద ఎత్తున గొప్పగా జరగాలని ప్రత్యేకంగా డిఎస్పీ గారు, వందరూ సిఐ గారు దీని మీద చొరవ తీసుకొని ఇది నాకు తెలిసి ఇప్పుడు కళ్ళలో కనపడుతుంది. ఇదే జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఇంత డైరెక్షన్ నేను ఎప్పుడు చూడలే, ఈ మీటింగ్లు కూడా ఎప్పుడు చూడలే. కాబట్టి అందరూ బాగుంటుంది, సర్వే సుఖంగా పోవద్దు, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పేసి మా ఉత్తర కమిటీ తరఫున మీకు పూర్తిగా సంపూర్తిగా ఏ అధికారులు కానీ మేము సహకరిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఏమేమి ఆర్డర్స్ ఎక్సైజ్ సంబంధించి 3 తారీఖు నైట్ 10 గంటలకి స్టాఫ్ వాట్స్ చేయడం జరుగుతుంది. అలాగే 4 గంటల పనిచేసి 5వ తారీఖు ఉదయం 10 గంటలకు ఓపెన్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన సహకారి ఇందాక డిఎస్పీ సార్ కూడా కొన్ని సూచనలు చేశారు. ఈ అప్డేటెడ్ వాటికి కూడా అక్కడ ఉండే సంబంధించిన స్టాఫ్ కూడా రద్దు చేయడానికి కలెక్టర్ సార్కి ప్రపోజ్ చేస్తాము. దానికి సంబంధించిన ఇక్కడ ఎక్కడ మధ్యలో ఉండకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్సైజ్ టీమ్స్ వచ్చి వారికి ఎక్కడెక్కడైతే ఇప్పుడు పిన్ పాయింట్స్ ఉంటుందో అక్కడ డ్యూటీస్ అలాట్ చేయడం జరుగుతుంది. మా డిపార్ట్మెంట్ కూడా దీనికి అన్ని విధాల డిపార్ట్మెంట్ తరఫున ఎక్కడ నిమజ్జనం పాయింట్ అవుతుందో మేము ఆ సిబ్బంది పెట్టగలుగుతుంది. అక్కడ అదేవిధంగా నిమజ్జనం చేసే దాంట్లో పిల్లలు నాయకులు ఎవరైతే మనకి సభ్యులు విగ్రహాన్ని నిమజ్జనం చేసేటప్పుడు వాళ్ళకే తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు తీసుకొస్తారు, తీసుకొస్తారు, వాళ్ళకు కూడా ఏదైనా ఆసక్తి ఉంటుంది నిమజ్జనం చేయాలి. కానీ అక్కడ కమిటీ సభ్యులు కొద్దిమంది అలా చేసి వచ్చిన విగ్రహాన్ని వాళ్ళ ద్వారా చేస్తే బాగుంటుంది అనేది మా డిపార్ట్మెంట్ కూడా మా సిబ్బంది చూస్తాం. అదేవిధంగా మరి ఈ కాన్సెప్ట్ ద్వారా మన విగ్రహాలను తీసుకొచ్చేటప్పుడు కొన్ని కాన్సెప్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి మేజర్గా ఫైర్ డిపార్ట్మెంట్కి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయినా సంబంధం ఉంటుంది. ఎటువంటి శాస్త్రీయ కూడా మన తీసుకొస్తున్నటువంటి విగ్రహాన్ని ఫైర్ పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు మండపాలలో మనము తీసుకుపెట్టుకున్నాము, వాటర్ పెట్టుకున్నాము. అదేవిధంగా క్యారీ చేస్తూ నిమజ్జనం పాయింట్ తీసుకొస్తే బాగుంటుంది. ఇటువంటి బిహార్ చూసుకోవాలి. అదేవిధంగా మేము స్టాండ్ పైగా మా వెహికల్ ఉంటే ఎన్ని ఎమర్జెన్సీ ఏదైనా కూడా మేము
రెస్పాండ్ అవుతుంది. అది మా డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ. ఇందాక సిఐ సార్ చెప్పినట్లు అతను విష్ణు సాయి అని D1 గుడ్డం ఏరియా, మెయిన్ గుడ్డం ఏరియా ఉంది. ఈ నిమజ్జనం చేసే ఏరియా అంతా ఈ విష్ణు అని D1 ఏఈ. మాది వచ్చి MF రోడ్డు, సర్గపల్లి, మైలాపురము, ఇక్కడ చిన్న మార్కెట్, వాల్మీకి సర్కిల్ ఆ ఏరియా అంతా వస్తుంది. ముఖ్యంగా మన గణేష్ నిమజ్జనం రోజు ముందుగానే మాకు రూట్ మ్యాప్ ఇస్తారు. మా డిపార్ట్మెంట్ నుంచి కానీ డ్యూటీ వేరే వేరే ఊళ్ళ నుంచి మామూలుగా స్టాఫ్ను అలొకేట్ చేస్తారు. ఫోన్ నెంబర్స్ అందరికీ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది వాట్సాప్లో. ముఖ్యంగా మీకు మా నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా కానీ మీరు మాకు ఎట్లంటే విగ్రహాలు పోయేటప్పుడు కొంతమంది మామూలుగా మేము ఉన్నా కానీ అక్కడ మాకు తెలియకుండా ఈ కట్టర్ తీసుకొని డైరెక్ట్గా వాళ్ళు కట్ చేసి వెళ్తున్నారు. మాకు ముందుగా చెప్తే మేము దాని నుంచి తగిన చర్యలు తీసుకుంటాము. ఏమంటే ముఖ్యంగా ఈ టౌన్లో ఈ సిటీ కేబుల్, ఈ జియో ఫైబర్ నెట్ అవన్నీ ఉన్నాయి. అవి ఎట్లా అంటే వీళ్ళు కట్ చేసినప్పుడు అది స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటాయి. ఈ ఫైబర్ నెట్ వైర్లు, జియో ఇవన్నీ ఉన్నాయి. అవి కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ కట్ చేసినప్పుడు ఆ స్ట్రెంగ్త్కు మిగతా పోల్ అన్ని దెబ్బతింటాయి. కాబట్టి మేము చెప్పేది ఏమంటే ఆ రోజు పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాము. ముందుగానే జియో వాళ్ళకు, సీసీ కెమెరా వాళ్ళకు కొద్దిగా విజ్ఞప్తి చేయాలని మేము మా తరఫు నుంచి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. వాళ్ళు మాకు సహకరిస్తే మా డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ ఇస్తాము. ఇంకోటి ఈ విగ్రహాలు అయ్యేటప్పుడు కొద్దిగా ఏమంటే చర్యలు మామూలుగా ఈ హైట్ వచ్చినప్పుడు ఈ మామూలుగా ఒక కట్టె మాదిరిగా ఒకటి పెట్టారు. అది కొద్దిగా జాగ్రత్తగా బాగా క్వాలిటీ ఉండేటట్టు చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమంటే వర్షం వచ్చినప్పుడు అది నాని కొద్దిగా ఏదైనా వైర్ టచ్ అయితే కొద్దిగా అపాయం జరిగే అవకాశం ఉంది. దీన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ మున్సిపల్ కమిషనర్కు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఇన్ కేసు ఏదైనా పవర్ సప్లై ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ రోజు మ్యాక్సిమం ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు టౌన్ అంతా సప్లై పోతుంది సార్. ముఖ్యంగా గుడ్డం దగ్గర ఒక స్పేర్ జనరేటర్ అరేంజ్ చేసుకోవాలని మా తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇంతకుముందు లాస్ట్ టైము అట్లా జనరేటర్ లేక కొద్దిగా మీ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళే అరేంజ్ చేసినారు, లేట్ అయింది సార్. ఇలాగా ఒకటి స్పేర్గా అరేంజ్ చేసుకుంటే నిమజ్జనం సాఫీగా జరుగుతుంది సార్. మా డిపార్ట్మెంట్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ బాగా సపోర్ట్ ఇస్తున్నారు సార్. ఇంకోటి మా స్టాఫ్ అంతా కొద్దిగా ఈ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంది సార్. ఏదైనా ఉన్నా కానీ మా డిపార్ట్మెంట్ వాళ్ళకు కొద్దిగా అనుమతించాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకా ఏదైనా సరే మా ఫోన్ నెంబర్స్ అన్ని షేర్ చేస్తాం సార్ గ్రూప్లో. మీ నుంచి మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తే మా నుంచి కానీ డిపార్ట్మెంట్ నుంచి ఇందాక మా సిఐ సార్ చెప్పినట్లు మా డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి సార్ ఉన్నారు. ముఖ్యంగా అన్ని భద్రతా జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నారు సార్. కొద్దిగా అందరూ మా డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయాలి. మేము మా నుంచి సపోర్ట్ చేస్తాము. ఎట్లంటే అట్లా ఈ వినాయకుడు తీసుకుపోయేటప్పుడు ట్రాక్టర్ కానీ లారీ కానీ ఎట్లంటే అట్లా పైకి ఎక్కి ఇట్లా టచ్ చేయడం కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. ముందుగానే చెప్తే మేము ఆ వైర్లన్నీ తొలగించి మేము దానికి అనుకూలంగా తగు చర్యలు తీసుకుంటాం. పెద్దవన్నీ ఓల్డ్ ఇండియా, బాలాజీ సర్కిల్, రహమత్పూర్ సర్కిల్ ఒక 15-20 విగ్రహాలు లెఫ్ట్ తీసుకొని వాళ్ళు డైరెక్ట్గా కొంటారు. 2 మీడియం సైజ్ విగ్రహాలన్నీ మళ్ళా MF సర్కిల్, బండ్లబోటు వీధి, నెక్స్ట్ గాంధీ సర్కిల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఓల్డ్ ఇండియా, ఓల్డ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్, అక్కడి నుంచి నంది సర్కిల్ టు రహమత్పూర్ సర్కిల్. ఇది రూట్ మ్యాప్. దీంట్లో కొన్ని ఒక 4-5 విగ్రహాలు డిఫరెంట్ రూట్లో పోతాయి. వాటిని మేము కంట్రోల్ చేస్తాం. ఇవి 2 రూట్లు. మూడోది దీంట్లో లెఫ్ట్ సైడ్ ఏవైతే మేము తొందరగా వేసేసి వెళ్ళిపోతామంటారో వాళ్ళని ఓల్డ్ ఇండియా, బాలాజీ సర్కిల్, పల్లా దగ్గర లెఫ్ట్ సైడ్ మన కమిషనర్ సార్ బంగ్లా దగ్గర ఆ రూట్ డైరెక్ట్గా MGM పోతుంది. వాళ్ళు నంది సర్కిల్ కానీ రామన్పూర్ సర్కిల్ కానీ వెళ్ళరు. ఇది టోటల్ 4వ తారీఖు 11 గంటల నుంచి జరిగేటటువంటి ఎక్సర్సైజ్. దీన్ని బట్టి కమిషనర్ సార్ మేమంతా డిస్కస్ చేశాం. ఈ రూట్లో మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎలక్ట్రికల్ వర్క్ ఇప్పుడు ఎలక్ట్రికల్ సాయి ఈ అధికారులతో అవగాహన ఉంటే మనకి ఏరియా అరేంజ్మెంట్ చేయాలి, ఎటువంటి సెషన్స్ వస్తే దాన్ని క్లియరెన్స్ చేసుకోవాలనే ఉద్దేశంతో మీకు చేయడం. కాబట్టి ఈ మన
మంత్రం చేయగలిగినట్టు రూట్ మ్యాప్ మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు సూగూరు వైపు నుంచి వచ్చే విగ్రహాలు అక్కడ నుంచి మొదలైతే సూగూరు, వాల్మీకి సర్కిల్, చిన్న మార్కెట్, జగన్ సర్కిల్, కేవలం నుంచి అంబేద్కర్ సర్కిల్ లెఫ్ట్ తీసుకొని డిఎస్టీ అక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇక్కడ అంబేద్కర్ సర్కిల్ వరకు వచ్చి చిన్న విగ్రహాలకు ఓల్డ్ ఇండియా నుంచి చెట్టు నుంచి వెళ్ళిపోతుంది స్ట్రైట్గా మెయిన్ బజార్. పెద్ద విగ్రహాలు అయితే రైట్ రోడ్లో లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. అది చెప్పండి. నిన్న దానికి మెయిన్ బజార్లో ఫోన్ అడ్డం ఉంది. కొన్ని ఉపయోగంగా ఉంది. దాని ట్రీట్మెంట్ చెప్తే ఇప్పుడు మీరు మేము హైట్ వరకు కొంతవరకు అందాజగా చూసుకోరాలి అంటే పోలీస్ డిపార్ట్మెంట్. కానీ ఇక్కడ విగ్రహం వల్ల వాళ్ళ విగ్రహం హైట్ ఎంత వాళ్ళ పర్టికులర్గా తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా మీ యొక్క విగ్రహం పోయే రూట్ ఒకసారి చూసుకొని ఎక్కడ తగ్గే అవకాశం ఉందో ఒకసారి మీరు నోట్ చేసుకొని కానీ అధికారులకు వస్తే అది ఎంతవరకు వీలైనదో దాన్ని యాక్షన్ చేసి తీసుకొస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజు మనం అక్కడ స్ట్రక్ అయ్యి పని చేసుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే వేరే విగ్రహాలు చిన్న విగ్రహాలు ముందుకు పోయే పరిస్థితి. కాబట్టి ఫస్ట్ టైం మనం రూట్లో క్లియరెన్స్ ఉందా లేదా ఒకసారి మీరు పెద్ద విగ్రహాల వాళ్ళు కానీ అందరూ మీ పెద్ద అందరూ రూట్ చూసుకొని కూడా ఉత్తమని నా ఉద్దేశం. అదేవిధంగా ఎలక్ట్రిక్ లైన్ల విషయంలో చాలా చోట్ల అంటే మనకు ఎలక్ట్రిక్ లైన్లు ఆల్మోస్ట్ ఏసీ అన్ని చోట్ల ఇచ్చేస్తారు. కొన్ని ఎమర్జెన్సీ ప్లేస్లో సైడ్లకు ఇచ్చింటారు. కొంతమంది ఏంటంటే లైన్ ఉండదు అనే ఉద్దేశంతో సైడ్ పూర్తి సైడ్కి వెళ్తారు ఆపోజిట్ విగ్రహాలు వస్తాయి. కాబట్టి ఆపోజిట్ అలౌ చేయకపోవడానికి కారణం ఇది ఒక మెయిన్ రీజన్. ఒకటి గొడవ పడే అవకాశం ఉంటుంది, లేదంటే ఆపోజిట్ విగ్రహం సైడ్కి ఎక్కువ వెళ్ళిపోయి ఎలక్ట్రిక్ వైర్లు టచ్ అయ్యే అవకాశం లేదు. లేదంటే సైడ్ ఎలక్ట్రిక్ వైర్లు అవసరం ఉంటుంది కదంటే ఒకసారి వెళ్ళి తీసుకోవాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ లైన్ మూవ్ చేస్తుంటారు కాబట్టి దానివల్ల కూడా ఆపోజిట్ రోడ్ అలౌ చేయట్లేదు. ఎంఎల్ సర్కిల్ నుంచి ఖచ్చితంగా ఇంటి పక్కన పోతుంది. ఆపోజిట్ పోయే అవకాశం లేదు. ఎందుకంటే దాదాపు 110 నుంచి 28 విగ్రహాలు వస్తాయి, 110 నుంచి 40 విగ్రహాలు వస్తాయి. అంటే ఎక్కడ కూడా మనం క్లాష్ అయ్యే అవకాశం ఇవ్వకూడదు. వీళ్ళందరూ దీన్ని సహకరించాలి. ఇవ్వకూడదు కొంతమంది పదే ఒకసారి రూట్ సర్కిల్ అయిపోయిన తర్వాత కూడా అదే రకంగా మళ్ళీ రావాలనే ఉద్దేశంతో తిరుగుతూ ఉంటారు. మీరు అక్కడ కావాలని గుర్తించి ఇబ్బంది లేకుండా మనం ఏదైతే రూట్ ఉంటుందో ఆ రోడ్డు తొందరగా స్టార్ట్ చేసుకొని నిన్న దినం చదువుకుంటూ జరిగినప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లం అంటే విగ్రహం పెద్ద ఉంది. నేను మధ్యాహ్నం వెళ్ళి చెప్పాను తొందరగా బయటకు తీసేసుకోండి బాబు, ఎవరు ఇబ్బంది పడతారు, రైట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, వర్షం పడుతుంది, ఇబ్బంది అవుతారని చెప్తే వాళ్ళు లేట్ చేయడం వల్ల కరెక్ట్గా బయటకు రోడ్డు వచ్చి చోట పోల్ చెడ్డట్టు వచ్చింది. మంచి లైట్లో ఉన్నప్పుడు అంటే వెలుతురులో ఉన్నప్పుడు డ్రైవ్ చేసినప్పుడు డ్రైవర్ చీకట్లో చేయలేడు. చాలా సేపు ఇబ్బంది పడిన తర్వాత 2-3 అవర్స్ 8 o'clock 8:30 బయటకు వచ్చారు. ఆ టైంకి ఎల్సీ తీసుకున్న వాళ్ళు 2 hours 3 hours ఎల్సీ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు డే లైట్లోనే బయటకు తీసుకొచ్చేస్తే మీరు ఏదైతే పర్పస్ ఉండదో ఆ పిల్లలు మీకు సంతోషం కానీ ఏదైనా కానీ వాళ్ళకి అవకాశం లేదు. లేమంటే లేట్గా చేయడం వల్ల డీజే లైట్ ఉంటాయనుకుంటాం కానీ యాక్చువల్ మొత్తానికే నష్టం వచ్చేస్తుంది. అంటే వర్షం పడిందనుకో మొత్తం అందరూ కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి ఇదంతా కన్సిడర్ చేసి మీరు వీళ్ళంత తొందరగా ఈ కమిటీ వాళ్ళు ఆ పిల్లలని చెప్పి ట్రైనింగ్ లెవెల్లోపే ఆ ఏర్పాట్లు ఏదైతే ట్రాక్టర్ కానీ క్రేన్ కానీ మండపం తొలగించడం కానీ ట్రాక్టర్ ఇసుక కానీ ఎమర్జెన్సీ కిట్ కానీ ఇవి అవన్నీ ఏర్పాటు చేసుకొని మీకు ఏమైనా సమస్యలు వస్తే ఏదైనా బయటకు తెలియజేస్తే సహకరించవలసిందిగా చిన్న గ్రూప్ క్రియేట్ చేశాను. ఆల్ డిపార్ట్మెంట్స్ గణేష్ నిమజ్జన్ 2023 అని 1,000 కమిషనర్ గారు, ఆర్టీఓ సార్, ఎంఆర్ఓ గారు అందరూ దాంట్లో గ్రూప్లో మెంబర్స్ మీరు కూడా మీరు ఏం చేస్తారంటే మీ డిపార్ట్మెంట్స్లో ఇంపార్టెంట్ పర్సన్స్ కానీ మనకి గుర్తుండే వాళ్ళు కూడా వేరే డిపార్ట్మెంట్స్ వాట్సాప్లో యాడ్ చేయండి. వాట్సాప్లో యాడ్ చేసి వాళ్ళ పేరు క్యాడర్ మన ఇష్టం మనం దాన్ని యాడ్ చేసుకుని ఎనీ అప్డేషన్ దాంట్లో పెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కోనేరు దగ్గర ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ఆ కోనేరు దగ్గర ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ పేరు, మన ఇన్ఛార్జ్ పేరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారంటే వాట్సాప్ ఫోన్లో పని చేయకపోయినా వాట్సాప్లో గ్రూప్లో చూసుకొని డీటెయిల్స్ వచ్చేసారు. సో అది చేస్తే సరిపోతే అట్లా ఇందాక రూట్స్ కూడా చెప్పారు, మీరు మీ కోఆపరేషన్ ఇస్తామన్నారు. ఐ థింక్ సో, ఐ హోప్ సో. ఖచ్చితంగా ఈసారి అన్ని సంవత్సరాలతో అద్భుతంగా జరుగుతుంది. నా మనసు గట్టిగా అనిపిస్తుంది, ఖచ్చితంగా జరుగుతుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కోఆపరేషన్. అండ్ ఆర్టీఓ గారికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చాయి ఈరోజు. ఒక రకంగా పరిపూర్ణమైన మీటింగ్ ఇది. ఈ మీటింగ్తోనే ఇంకా మనం 4వ తేదీ బందోబస్తు చేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మనకు ఈ గణేష్ నిమజ్జనం గురించి ఒక పీస్ కమిటీ మీటింగ్ స్టేట్ గవర్నమెంట్స్ అదేవిధంగా డిపార్ట్మెంట్ లైన్ డిపార్ట్మెంట్స్తో ఈ సమావేశానికి హాజరైనటువంటి అధికారులు, అదేవిధంగా గణేష్ సొసైటీ ప్రతినిధులు, అధికారులు, పెద్దలు, పాత్రికేయులు, ప్రింటర్ తెలంగాణ కూడా
అక్కడ దాదాపు మనకు హిందూపూర్ పట్టణంలో చూసుకుంటే 4వ తేదీ 2010లో 55 విగ్రహాలు ఉన్నాయి. 2010లో 42 విగ్రహాలు ఉన్నాయి. 128 సార్ 288 128 సార్ మరి ఈ విగ్రహాలన్నీ కూడా ముఖ్యంగా ఏంటంటే ఇమ్మర్షన్ పాయింట్ ఉండడం ఎక్కడ ఓన్లీ 1 పాయింట్. మరి ముఖ్యంగా ఏంటంటే ఆ గుడ్డం ఇమ్మర్షన్ పాయింట్ దగ్గర సరైన ఏర్పాట్లు అనేది చేసుకోవడం, దానికి అక్కడ కమిషనర్ గారు తగిన ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది. ఇటు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ట్రాన్స్కో కానీ ఫైర్ కానీ ముఖ్యంగా ట్రాన్స్కో వాళ్ళు అక్కడ సఫిషియెంట్ లైట్ గ్రేడ్గా ఏర్పాటు చేయడం, ఇంకా జనరేటర్ కమిషనర్ గారు. అదేవిధంగా రెండోది వచ్చేసి ఫైర్ డిపార్ట్మెంట్ మీరు అక్కడ సఫిషియెంట్ ఫైర్ ఇంజన్ ఉండాలి. ఫైర్ ఇంజన్ మా స్టాండర్డ్ వచ్చింది సార్. ఫైర్ ఇంజన్ అంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ అంటే యాక్సెసిబిలిటీ కష్టం అయిపోతుంది సార్. ఓకే మనకి స్టాండర్డ్ సఫిషియెంట్ సింబల్స్ విత్ లైఫ్ జాకెట్. సింబల్స్ దగ్గర మీకు ఏదైనా ఉంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా తీసుకోండి. డబుల్ బ్యారికేడ్ మన జెసి గారైతే మన మీకు ట్రిపుల్ బ్యారికేడ్ చెప్పారు. ఓకే, అది లాస్ట్ ప్రాక్టీస్ ఏముందో చూసుకొని ఇన్ఛార్జ్ బ్యారికేడింగ్ అంటే ఇన్ఛార్జ్ గవర్నమెంట్ కూడా బ్యారికేడింగ్ వల్ల అట్లా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా శానిటేషన్ ఇమ్మర్షన్ పాయింట్ దగ్గర శానిటేషన్ కమిషనర్ గారు వాళ్ళు సఫిషియెంట్ ఉండడం అనేది పోస్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఆ రోజు మనకు ట్రాక్టర్స్ వెహికల్స్ అరేంజ్ చేసుకుంటారు, ముఖ్యంగా ఆ డ్రైవర్స్ లాస్ట్ మినిట్లో ఎవరన్నా కానీ మారిపోవడం. ఎందుకంటే అది దాదాపు పొజిషన్ అనేది 4 గంటలు కొట్టచ్చు, 5 గంటలు కొట్టచ్చు. ఆ పేషెన్స్ అనేది ముఖ్యం. కాబట్టి ఈ విషయంలో మీరు అది కొంచెం కేర్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరైతే ఒక ప్రతి మండలాలు కూడా మీరు ఏ వెహికల్ అరేంజ్ చేస్తున్నారు, ట్రాక్టర్ కానీ లారీ కానీ దానికి సంబంధించి ఒక వెహికల్ నెంబర్లు కానీ ఆ డ్రైవర్ అనేది కూడా మీరు ముందుగా చేస్తే దాన్ని బట్టి కొంచెం మనకు కూడా మాటలు వేసేదానికి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ప్రతి మండలాలు కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ అయితే అలకేట్ చేస్తారు. అదేవిధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఎవరికి వెళ్తున్నారో అక్కడంతా కూడా పాయింట్స్ ఎక్కడంతా పోలీసులు అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా లైట్ డిపార్ట్మెంట్స్ నేను చూడడం జరిగిందంటే ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ మీరు ఈ ఇంటర్నల్ ప్రొసీడింగ్స్ షేర్ చేయండి. ఇమ్మర్షన్ పాయింట్ అయితే ఎవరు పెడుతున్నారు, అదేవిధంగా మిగతా చోట్ల ఎక్కడైనా మీరు స్టాఫ్ అప్లై చేస్తే అది కూడా ప్రొసీడింగ్స్ గ్రూప్లో పోస్ట్ చేస్తే సోదరులందరికీ కూడా ఎమర్జెన్సీలో కాంటాక్ట్ చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా మన కమిషనర్ గారు కూడా వాళ్ళు ప్రొసీడింగ్స్ అది కూడా షేర్ చేయాలని కోరుతున్నారు. ఇంకా ముఖ్యంగా ఆర్ఎండ్బి వచ్చారా, డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి వచ్చారా? ఈ బ్రాంచెస్ అంటే లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. అది బ్రాంచెస్ అది రికవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఆర్పి వాళ్ళు అది చేయాలి. అది
ప్రశాంతంగా జరగాలి, అధికారులకు సహకరించాలి, అధికారులు సూచనలు పాటించాలి. మనం కూడా స్వీయ నియంత్రణ అనేది, స్వీయ క్రమశిక్షణ అనేది ఉండాలి. ఎందుకంటే